తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ అప్లై డేట్స్ కూడా వచ్చాయి. కానీ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యువ యోజన యూట్యూబ్ ఛానల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు వన్స్ ఏదైనా మిస్టేక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఉండదు, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఇంట్లో ఉండి మీ సొంత మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఎక్కడో నెట్ సెంటర్లకు వెళ్ళి అక్కడ వందలకు వందలు డబ్బులు చెల్లించి మిస్టేక్లు చేసుకుంటే మళ్ళీ మీకు అప్లై చేసుకోవడానికి మరో అవకాశం లేదు, ఉండదు. గుర్తుపెట్టుకోండి. నేను ఎలా చెప్తానో అలానే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో తర్వాత ఏ వీడియోతో పని ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం చూసుకుంటే పార్ట్ 1 అప్లికేషన్ చేసుకుంటాం. తర్వాత పార్ట్ 2 అప్లికేషన్ కూడా ఉంటుంది. అది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం పార్ట్ 1 అప్లికేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. పార్ట్ 1 అప్లికేషన్ ఎలా చేయాలో తెలుసుకునే ముందు మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం మర్చిపోకండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చూసుకుంటే ఇలా గూగుల్లో సెర్చ్ బటన్ ఓపెన్ చేసి అందులో TSLPRB అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇలా వెబ్సైట్ వస్తుంది, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని. ఇలా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడనే చూస్తుంది యూజర్ గైడ్ అండ్ ప్రీ రిలీజ్ అప్లై అని చూస్తుంది. దీన్ని ఇలా అప్లై అని టైప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ చూసుకుంటే TSLPRB 2026 హ్యావ్ యువర్ ఆల్రెడీ రిజిస్టర్ అంటే మీరు ఇంతకుముందు 2022లో అప్లికేషన్ చేస్తుంటే మీరు ఏం చేయండి అంటే ఐ హ్యావ్ అని చేయండి. అంటే ఇట్లా కొట్టేసారనుకో మీకు డైరెక్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే మీకు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. లేదు మేము కొత్త వాళ్ళు ఉన్నాం, మాకు ఎలా చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళు నేను చెప్తాను చూడండి, అలానే అప్లై చేయండి. తర్వాత మీరు కొత్త వాళ్ళు చూడండి, నో రిజిస్టర్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్లో చూడండి. ఖచ్చితంగా నేను ఎలా చెప్తానో అలానే చూడండి, అలానే చేయండి. చూడండి, హ్యావ్ యూ స్టడీ SSC ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 2004 to 2024 అంటే మీరు తెలంగాణలో SSC అనేది 2004 నుంచి 2024 మధ్యలో చేశారా? చేస్తే ఎస్ అని చేయండి, లేదా చేయని వాళ్ళు ఉంటే నో అని పెట్టండి. తర్వాత చూసుకుంటే ఇక్కడ మీ SSC హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి. అండ్ తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయ్యారో అది టైప్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్స్ అంటే మీరు ఇక్కడ టైప్ చేశారనుకోండి హాల్ టికెట్ నెంబర్, అది ఆటోమేటిక్గా చూపించేస్తుంది. తర్వాత మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని టైప్ చేయండి. తర్వాత మేము చూసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ద న్యూ ప్రెడిషనల్ ఆర్డర్ 2018 అంటే మీరు తెలంగాణ లోకల్ పీపుల్సేనా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే ఏపీ వాళ్ళైతే నో పెట్టండి. ఇక్కడ చూడండి, ఎస్ పెట్టిన వాళ్ళకి ఇక్కడ కమ్యూనిటీ చూస్తుంది. మీ కమ్యూనిటీ అంటే చాలామందికి తెలియదు. కమ్యూనిటీ అంటే ఏమో అనుకుంటారు, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ అండి. మీ క్యాస్ట్ ఏదో ఆలోచించి కరెక్ట్ పెట్టండి, ఎందుకంటే మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ లేదు. గుర్తుపెట్టుకోండి. బీసీ వాళ్ళైతే బీసీ వాళ్ళు బీసీడీ వాళ్ళు బీసీడీ పెట్టుకున్నారా? బీసీడీ పెట్టుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ప్రజెంట్ ఏది పనిచేస్తుందో అదే పెట్టండి, ఏది వర్కింగ్లో ఉందో అదే పెట్టండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఏది ప్రజెంట్లో మీరు వాడుతున్నారో ఈమెయిల్ అదే ఇక్కడ పెట్టండి. అర్థమవుతుందా? పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే సబ్మిట్ కొట్టండి. గుర్తుపెట్టుకుని మనం సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇలా కన్ఫర్మ్ మెసేజ్ వస్తుంది. ఏమని? వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫ్రమ్ బిఫోర్ సబ్మిషన్. వన్ సబ్మిటెడ్ ద నో మాడిఫికేషన్ విల్ బి అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ అని. అంటే మీకు ఏంటంటే మీరు ఇంకొకసారి చెక్ చేసుకోండి ఎలాంటి తప్పులు అనేది చేశారా లేదా అని. ఎందుకంటే మనకి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది లేదు, అందుకోసమే మళ్ళీ చెక్ చేసుకోండి. తర్వాత మనం ఏం చేయాలంటే ఓకే బటన్ని క్లిక్ చేయాలి. ఓకే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోతుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనము వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత ఏమైంది అంటే ఇలా మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఏమని? థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ వస్తుంది. అంటే మీకు ఏంటంటే యూ కెన్ లాగిన్ విత్ యువర్ మొబైల్ నెంబర్ నో యాజ్ ద యూజర్ నేమ్ అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పాస్వర్డ్ అన్నమాట. అక్కడ గుర్తుపెట్టుకోండి, మీ పాస్వర్డ్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 15 అంటే సెకండ్ మంత్ 2004 ఉందనుకోండి, ఇదే మీ పాస్వర్డ్ అండి ప్రజెంట్. అర్థమైందా? తర్వాత మనం ఏం చేయాలంటే
అట్లా పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ లాగిన్ చేయమని వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీ మొబైల్ నెంబర్ లాగిన్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఏది ఉందో అదే లాగిన్ చేయండి. అర్థమవుతుందా? మీ మొబైల్ నెంబర్ లాగిన్ చేసిన తర్వాత మీ ఇంతకుముందు మనం పాస్వర్డ్ చెప్పాం కదా, యూజర్ నేమ్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అని 15/2024 అని ఇట్లా అదే ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కరెంట్ పాస్వర్డ్ ఇప్పుడు కరెంట్ పాస్వర్డ్ అంటే ఏంటంటే మనము ఇంతకుముందు చెప్పాం కదా మన డేట్ ఆఫ్ బర్త్ అని 15/2024 అని అదే టైప్ చేయాలి. తర్వాత మనం న్యూ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి అంటే చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ మనం న్యూ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలంటే ఎగ్జాంపుల్ మన పేరు రాజు ఉందనుకోండి, రాజు @123 ఇలా ఏదన్నా మనకి ఒక స్పెషల్ లెటర్ ఉండాలండి. ఇలా స్పెషల్ లెటర్స్ ఇక్కడ కింద షో చేశారు చూడండి. ఇలా మనకి ఏదైనా ఒక స్పెషల్ లెటర్ ఉంటేనే అది పాస్వర్డ్ అనేది మీకు తీసుకుంటుంది, లేదంటే కన్ఫర్మ్ చేసుకోదు. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఏం చేయాలి, తర్వాత మనం కంటిన్యూ టు పే కొట్టిన తర్వాత మనకి ఇలా బాక్స్లు వస్తున్నాయండి. ఈ కాలమ్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మీరు కానిస్టేబుల్కి చేయాలనుకుంటున్నారా, ఎస్ఐకి చేయాలనుకుంటున్నారా, లేకుంటే డ్రైవర్ పోస్ట్లకి చేయాలనుకుంటున్నారా, దేనికి చేయాలనుకుంటున్నారు? ఇక్కడ కానిస్టేబుల్కి అయితే ఇట్లా టిక్ బాక్స్లో టిక్ చేయండి. తర్వాత ఎస్ఐకి చేయాలనుకుంటే ఎస్ఐకి టిక్ చేయండి. తర్వాత డ్రైవర్కి చేయాలంటే డ్రైవర్కి టిక్ చేయండి. లేదంటే మెకానిక్ చేయాలంటే మెకానిక్ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇట్లా పైన స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ టోటల్ పెయిడ్ అమౌంట్ చూపిస్తుందండి. ఇక్కడ మొత్తం మనకి ఎంత అమౌంట్ ఉందో ఇక్కడ చూపిస్తుంది. చూసిన తర్వాత మనం ఏం చేయాలంటే కంటిన్యూ టు పే కొట్టాలి. కంటిన్యూ టు పే కొట్టిన తర్వాత మనం ఏం చేయాలి, ఇట్లా మనకి ఇట్లా ఆప్షన్ చూపిస్తుందండి. మనం ఆప్షన్ చూపించినప్పుడు ఏం చేయాలి అంటే మనము ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్తో చేస్తారా, డెబిట్ కార్డ్తో చేస్తారా, లేదా నెట్ బ్యాంకింగ్తో చేస్తారా, వ్యాలెట్తో చేస్తారా, లేకుంటే యూపీఐతో చేస్తారా. ఎగ్జాంపుల్ మనం యూపీఐ త్రూ అనుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే మేక్ పేమెంట్ అని వస్తుందని. మేక్ పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇలా ఇలా మనకి మెసేజ్ వస్తుంది. ఏమని? పేమెంట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కంటిన్యూ టు అప్లికేషన్ అని కొట్టాలి. ఏం చేయాలంటే కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ అని కొట్టాలి. కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ కొట్టిన తర్వాత మనకి ఏంటంటే ఫామ్ ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంది, ఇక్కడ చూడండి మీడియం ఆఫ్ రిటన్ ఎగ్జామ్ అంటే మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు. తెలుగులో అయితే తెలుగులో టిక్ మార్క్ చేయండి, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో చేయండి, ఉర్దూలో అయితే ఉర్దూలో చేయండి. తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటే మనము 10th మెమోలో ఎలా ఉంటే అలానే నేమ్ రాయండి ఇలా ఇక్కడ. తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్ 10th మెమోలో ఎలా ఉంటే అలానే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి ఇక్కడ. తర్వాత ఆధార్ నెంబర్ ఎలా ఉందో అలానే టైప్ చేయండి. అర్థమవుతుందా? టైప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి కమ్యూనిటీ అంటే మనకి అది చెప్పాను కదా ఇంతకుముందు బీసీబీనా ఏదైతే అది పెట్టండి. మీ క్యాస్ట్ ఇక్కడ క్యాస్ట్ అని రాయండి. ఇక్కడ మీ సబ్ క్యాస్ట్ ఉంటుంది చూడండి, మునూర్ కప చాకల ఏదైనా ఉంటే అది ఇక్కడ రాయండి. తర్వాత మనకి ఇక్కడ చూడండి ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మనకి 10th మెమోలో ఉంటుంది. ఏదైనా ఒకటి ఖచ్చితంగా రాయాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ మనకి 10th మెమోలో ఎలా ఉంటే అలానే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వెయ్యండి. గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చెప్పాను కదా, మనం ఆర్యు లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ పొలిటికల్ ఆర్డర్. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. తర్వాత మనం ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడు చూడండి. మెన్షన్ టు విచ్ డిస్ట్రిక్ట్ యూ హ్యావ్ లోకల్ యాజ్ పర్ స్టడీ ఫ్రమ్ 1st to 7th క్లాస్ అంటే మీరు 1st నుంచి 7th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారో ఇక్కడ అది టైప్ పెట్టండి. తర్వాత మనకి డిస్ట్రిక్ట్ ఆఫ్ మనం ఈ పాయింట్ చూడండి. మనము ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నామో ఆ పాయింట్ ఇక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ నోటిఫికేషన్ ఇచ్చాడండి, అవి ఇక్కడ పెట్టుకోండి. తర్వాత మనము ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఏ స్టేట్కి చెందిన మాల్లోమో ఆ స్టేట్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మనకి ఈ ప్రజెంట్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మనకి ఎస్ఎస్సి మెమో రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మనకి సెంటర్ మనకి దగ్గరలో సెకండ్ ఆప్షన్ ఏది ఉందో అది పెట్టుకోండి. తర్వాత మనం ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. తర్వాత మీకు ఏజ్ రిలాక్షన్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టండి.
ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. ఇక్కడ ఏమొచ్చాడంటే క్యాండిడేట్ విల్ బి ఎలెక్ట్ ద సెంటర్ ఇన్ ఎనీ టౌన్ విత్ ఇన్ దేర్ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఆర్ ఇన్ నియర్ బై డిస్ట్రిక్ట్ డిపెండింగ్ అవైలబిలిటీ ఫెసిలిటీస్ అండ్ కండక్టింగ్ ద టెస్ట్ ఎగ్జామినేషన్. అంటే మనకేందంటే మీరు పెట్టుకున్న నియర్ బై సెంటర్ లేకపోతే మీరు సెకండ్ ఆప్షన్లో పెట్టుకున్న సెంటర్ ఇవ్వచ్చు అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకొకటి చూడండి, క్యాండిడేట్ అప్లయింగ్ ద మనకి ఏఎస్ఐ ఎఫ్ఏబి అండ్ మెకానిక్ అండ్ డ్రైవర్ పోస్ట్లకి ఓన్లీ హైదరాబాద్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చేయాల్సిన పని ఏంది, ఇక్కడ అడ్రస్ ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసేయండి, మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి, ఇక్కడ మీ హౌస్ నెంబర్ ఇచ్చేసేయండి, మీ విలేజ్ ఇచ్చేసేయండి, ఇక్కడ డిస్టిక్ ఇచ్చేసేయండి, ఇక్కడ మండల్ ఇచ్చేసేయండి, పిన్ కోడ్ ఇచ్చేసేయండి. ఏంటంటే ఇక్కడ మనకు అడ్రస్లో మీరు ఏది ప్రాపర్గా ఇస్తేనే అది మీ ఇంటికి జాబ్ వచ్చిన తర్వాత జాయినింగ్ లెటర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అడ్రస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో ఇలా అప్లోడ్ చేయాలి అంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా ఫోటో ప్లస్ అండ్ సిగ్నేచర్ ఒకే ఫ్రేమ్లో ఉండాలి. అది ఎంత సైజులో ఉండాలంటే ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి, మనకు 30 KB to 100 KB మధ్యలోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే మనకి ఏం చేయాలి అంటే అన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫిల్ చేసిన తర్వాత ప్రాసెస్ టు నెక్స్ట్ పేజ్ కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ టు నెక్స్ట్ పేజ్ కొట్టిన తర్వాత ఏం చేయాలి మనం, తర్వాత ప్రాసెస్ టు నెక్స్ట్ పేజ్ కొట్టిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది, ఏమని, కన్ఫర్మ్ అని మెసేజ్ వస్తుంది చూడండి. డియర్ క్యాండిడేట్ ప్లీజ్ వెరిఫై ఆల్ డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్ ఫ్రమ్ బిఫోర్ సబ్మిషన్, వన్స్ సబ్మిటెడ్ నో మోడిఫికేషన్ విల్ బి అలౌడ్. అంటే మనము ఒక్కసారి సబ్మిట్ చేసి మళ్ళీ మనకి మోడిఫికేషన్ చేసుకోనికి అవకాశం లేదు అని చెప్తుంది. తర్వాత ఏం చేయండి, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు ఎస్ఐకి చేస్తే ఎస్ఐకి, కానిస్టేబుల్కి చేస్తే కానిస్టేబుల్కి ఇక్కడ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐకి చేస్తే ఎస్ఐ క్వాలిఫికేషన్ పెట్టండి, కానిస్టేబుల్ చేస్తే కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ పెట్టండి. తర్వాత ఏఎస్ఐకి ఎలిజిబుల్ దేనికి ఉందో అది చూసి పెట్టుకోండి. తర్వాత మెకానిక్ ఏది ఉందో అది పెట్టండి, మీకు డ్రైవర్కి ఏది ఉంటే అది పెట్టండి. తర్వాత మనం చేయాల్సిన పని ఏంది, ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి క్యాండిడేట్స్. ఇక్కడ బాక్స్ చూడండి, బాక్స్లో మనం ఏం చేయాలంటే ఇట్లా టిక్ మార్క్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. టిక్ మార్క్ చేస్తేనే మీకు ఫామ్ ఫిల్ అవుతుంది. టిక్ మార్క్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మన మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంటుంది. గెట్ ఓటీపీ కొట్టిన తర్వాత మనం ఏం చేయాలి, ఓటీపీ వస్తుంది, ఇలా ఓటీపీ వస్తుంది. ఇలా ఓటీపీ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంటే ఏంటంటే సేవ్డ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేయాలంటే, మనకు మిగిలిన పని ఏంటంటే కంప్లీట్ యువర్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ బై క్లికింగ్ అండ్ వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ బటన్. ఇట్లా మనకి వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా యాప్ వెళ్తుందండి. ఇట్లా ఇక్కడ ఇచ్చారు చూడండి, వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత మనకి గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళిన తర్వాత యాప్ ఉంటుందండి, మై ఆధార్ అనే యాప్. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి తెలంగాణ పోలీస్ అని వస్తుంది. ఇట్లా కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ కొట్టాలి. కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ కొట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇట్లా మనం ఫేస్ అందులో పెట్టాలి. ఫేస్ పెట్టిన తర్వాత మనం ఐస్ని బ్లింక్ చేయాలి. బ్లింక్ చేసిన తర్వాత ఏం చేయాలి, మన ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఓకే బటన్ క్లిక్ చేయాలి. ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మనకి అక్కడ వచ్చేస్తుందండి మన పేరు, మన నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఓకే బటన్ క్లిక్ చేయాలి. ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మీరు ఎస్ఐకి చేస్తే ఎస్ఐకి అండ్ ఏఎస్బి పిఎఫ్బిడబ్ల్యూ చేస్తే పిడబ్ల్యూకు దేనికి చేస్తే దానికి ప్రింట్ తీసేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయితేనే మీకు ప్రింట్ అనేది వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్ ఫామ్ స్టెప్ బై స్టెప్ నేను ఎలా చెప్పానో అలానే ఫిల్ చేయండి, అర్థమవుతుందా? మళ్ళీ మీరు ఒక్కసారి మిస్టేక్ చేస్తే మీకు మోడిఫికేషన్ ఆప్షన్ లేదు, ఎడిట్ ఆప్షన్ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటా మరి. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ యువ యోజన. జై హింద్, జై భారత్.